ఎన్టీఆర్పై కుట్ర జరిగిన తీరు గురించి అసలు చూద్దాం. తెలుగుదేశం వ్యవస్థ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఆయన సొంత వారు ఎలా కూలదీశారు అన్నది ఆసక్తికరమైన అంశంగా మారిందనమాట. ఆనాడు జరిగిన సంఘటన ఎన్టీఆర్ నిస్సాయిడిగా చూస్తూ ఉండిపోయేవలసి వచ్చిందనమాట. ఇది మన అందరికీ ఆశ్చర్యం కలిగించగా మానదనమాట. ఎన్టీఆర్ ఏ విధంగా నిస్సాయిడిగా కూలిపోయారన్నది తెలుసుకోవాలి మనంతా. 1990 శాసనసభ ఎన్నికల్లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతితో కలిసి ప్రచారం చేసి అసాధారణమైన రీతిలోని మిత్రపక్షాలతో కలిసి సుమారు 250 పైగా సీట్లు గెలుచుకున్న ఎన్టీఆర్ చేపులు వేయించుకున్నారు. తెలుగువారికి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించి ఎన్టీఆర్ చమనాంకంలో తన చివరి రోజుల కుటుంబ సభ్యుల చేతుల్లో ఆత్మాన్ని కోల్పోయిన తీరు చాలా బాధాకరం, విషాదకరం. అంటే 1994 శాసనసభ ఎన్నికల్లోని లక్ష్మీపార్వతితో కలిసి ప్రచారం చేసి 250 పైగా సీట్లు గెలుచుకున్నారు ఎన్టీఆర్. 1995 ఆగస్టులోని ప్రజల వద్దకు ప్రభుత్వం పేరుతోటి శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. అప్పటి ఆర్థిక రెవెన్యూ శాఖ మంత్రి ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడుతో సహా పలువురు మంత్రులు ఈ సభకి వెళ్ళారన్నమాట. తరలి వెళ్ళినప్పుడు ఈ సభ జరుగుతున్నప్పుడే చంద్రబాబు తన సొంత గ్రూపును విశాఖ డాల్ఫిన్ హోటల్లోనే సమావేశపరిచారన్నమాట. ఈ సభ ఎన్టీఆర్ కార్యక్రమం జరుగుతున్న టైంలోనే చంద్రబాబు నాయుడు తన సొంత గ్రూప్ తోటి విశాఖ డాల్ఫిన్ హోటల్లోనే ఒక సమావేశం నిర్వహించారన్నమాట 1995లో. తదుపరి సచివాలయంలో ఆయన తన ఛాంబర్లో ఉండగానే కొందరు ఎమ్మెల్యేలు కలిసిన తీరు సంచలనం కలిగించింది. ఎన్టీఆర్ దీన్ని సీరియస్గా తీసుకోలేదు. చంద్రబాబుకు సన్నిహితులుగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టారని అనుకున్నారు. వాళ్ళు ఆయా జిల్లాలకు ఫోన్ చేసి ఎమ్మెల్యేలను వైస్రాయ్కి రావాలని కోరారన్నమాట. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే తాను అసలు ఎందుకు వైస్రాయ్ హోటల్కి వెళ్ళానో తెలియదని చెప్పుకుని వచ్చారన్నమాట. తన జిల్లాకు చెందిన మంత్రి పిలవడంతో వెళ్ళానని, ఆ తర్వాత కానీ విషయం బోధపడలేదని అప్పట్లోనే చెప్పుకుని వచ్చారన్నమాట. అప్పట్లోనే ఎమ్మెల్యే చెప్పాడనమాట. ఆ తర్వాత విషయం బోధపడింది, అప్పుడు చెప్పుకుని వచ్చారు. ఆ రోజులు సోషల్ మీడియా లేకపోవడం వల్ల చంద్రబాబు వర్గానికి కలిసి వచ్చింది. బాగా సోషల్ మీడియా లేకపోవడం వల్ల చంద్రబాబు వర్గానికి బాగా కలిసి వచ్చింది. వైసీపీ వార్డులో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో దానిపై రకరకాల ప్రచారాలు జరిపాయి అనమాట. వైసీపీ వార్డులో ఎంతమంది ఉన్నారో దానిపై ప్రచారాలు కూడా బాగా జరిపాయి. లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉందని, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఆయన నియమిస్తారని అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. ఢిల్లీలో ఉన్న ఎన్టీఆర్ మరో అల్లుడు అప్పట్లో ఎంపీగా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావును హైదరాబాద్ కూడా రప్పించారు. ఉప ముఖ్యమంత్రి చేస్తారని నమ్మబలికారనమాట. ఎన్టీఆర్ కుమార్ హరికృష్ణకు కూడా పార్టీ అధ్యక్ష ఇస్తామని అన్నారు. తామేమి తక్కువ చేయలేదన్న పిక్చరు ఇవ్వడానికి ముగ్గురు నేతలు అశోక్ గజపతిరాజు, ఎస్వి సుబ్బారెడ్డి, దేవేంద్ర గౌడ్లు ఎన్టీఆర్ వద్ద సంప్రదింపుల పేరుతో పంపించారు. అప్పట్లో స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణను తుని నుంచి హెలికాప్టర్లో రప్పించారు. ఎమ్మెల్యేలతో ఆయన అభిప్రాయాలు సేకరించినట్లుగా గవర్నర్కు ఒక నివేదికను ఇప్పించారు. ఈ తరుణంలో ఎన్టీఆర్కు ఒక ప్రముఖ న్యాయవాది అసెంబ్లీ రద్దు చేస్తామని సలహా ఇచ్చారన్నమాట. నిజానికి అది కూడా కుట్రలో భాగమేనని తర్వాత వెల్లడైంది. అసెంబ్లీ రద్దు చేస్తానని చెబితే ఎమ్మెల్యేలంతా తమ పదవులు పోతాయని భయంతో తమ వద్దకు వచ్చేస్తారని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఇది బాగా వర్కౌట్ అయింది. అసెంబ్లీ రద్దు చేస్తే ఎమ్మెల్యేలు తమ పదవులు పోతాయని భయంతో చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారని చెప్తుంటారు మనం. మొత్తం చేయి దాటిపోతున్న తరుణంలోని లక్ష్మీపార్వతితో కలిసి ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్కి బయలుదేరారు. పరిటాల రవి, దేవినే నెహ్రూ తదితరులు ఎన్టీఆర్తో పాటు కూడా ఉన్నారన్నమాట. ఎన్టీఆర్ మైక్ తీసుకుని తమ్ముళ్ళు వచ్చేయని ఉపన్యాసించిన సందర్భంలోని హోటల్ గేట్ లోపల నుంచి చెప్పులు పడ్డాయి. ఇది చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుసటి రోజు చంద్రబాబు వర్గ ఎమ్మెల్యేలు ఒక సినిమా థియేటర్లో సమస్య ఎన్టీఆర్ని పార్టీ పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట్లు చంద్రబాబును ఎన్నుకున్నట్లు ప్రకటించారన్నమాట. ఇదిలా ఉన్న ఎన్టీఆర్ అనారోగ్యానికి గురి ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరామర్శించడానికి వెళ్ళిన గవర్నరు కృష్ణకాంత్ అక్కడే రాజీనామా పత్రం తీసుకొచ్చారు. ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు సహా 5 నేతలను మంత్రి పదవి నుంచి తొలగించడమే కాక పార్టీని సస్పెండ్ చేశారన్నట్టు ఎన్టీఆర్ ప్రకటించిన, అంటే ఎన్టీఆర్ ముందే అనారోగ్యం గురవుతున్నప్పుడు గవర్నర్ కృష్ణకాంత్ రాజీనామా పత్రం తీసుకున్నారన్నమాట ఎన్టీఆర్ దగ్గర నుంచి. చంద్రబాబుతో సహా 5 నేతలను తొలగించడమే కాకుండా పార్టీని సస్పెండ్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించిన, ఆ కాపీని గవర్నర్కు పంపించిన ఆయన దాన్ని విస్మరించి చంద్రబాబుకు పట్టం కట్టారు. ఈ పరిణామం నేపథ్యంలో 1995 సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారన్నమాట. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ప్రమాణ స్వీకారం. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో
తను మాట్లాడాక 1990 సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు నా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. అసెంబ్లీ విశ్వాస పరిషత్ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ వేడుకున్న స్పీకర్ యనమల రామకృష్ణుడు అంగీకరించారు. చంద్రబాబు సహకరించి దగ్గుబాటిని ఉప ముఖ్యమంత్రి హొలుక్కు అయితే హరికృష్ణ 6 నెలలు మంత్రిగా మార్చి పదవులు కూడా తీశారు. యనమల చంద్రబాబు సహకరించి దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి పదవి హొలుక్కే అయితే చంద్రకృష్ణకు 6 నెలలు మంత్రి పదవి ఇచ్చారన్నమాట. టీడీపీ గుర్తు సైకిల్ గుర్తును చంద్రబాబు నాయుడుకి ఇచ్చేశారు. బ్యాంకులో ఉన్న నిధులను కూడా చంద్రబాబు నాయుడు ఖైదు చేశారన్నమాట. దీని ఫలితంగా ఎన్టీఆర్ గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత రోజు ఎన్టీఆర్ ప్రభుత్వం చంద్రబాబు ఉపన్యాసాలు ఇవ్వడం కూడా ప్రారంభించారు. ఎన్టీఆర్ ఆత్మశోభన చేసి ఎన్టీఆర్ పేరు చెప్పి ఎలక్షన్లో ఓట్లు దండుకున్నారు చంద్రబాబు నాయుడు అనమాట. ఈ విధంగా ఎన్టీఆర్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచారు, కుట్ర జరిగిందని చెప్తారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.